స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరు కూడా మాట్లాడారు. జగన్ 60 వర్కింగ్ డేస్ కానీ అసెంబ్లీకి హాజరు కాకపోతే జగన్ని డిస్క్వాలిఫై చేస్తాం, పులివెందులో ఉప ఎన్నికలు వస్తాయి, పులివెందులో ఉప ఎన్నికలు వస్తే నేనే ఇన్ఛార్జిగా ఉంటానని కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నాడు. సో దాంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. జగన్ని డిస్క్వాలిఫై చేసేస్తారా ఏంటి అనేది చర్చలకు వచ్చింది. దాన్ని ఎదుర్కోవడానికి జగన్ అది డిస్క్వాలిఫై అవుతామా లేదా కోర్టుకు వెళ్తామా ఉప ఎన్నికలు జరుగుతాయా అనేది పక్కన పెడితే మనం ఎందుకు ఆ ఛాన్స్ తీసుకోవాలి, అది రేపొద్దున ప్రజల్లో చర్చ జరుగుతుంది, ఇతను అసెంబ్లీకి రాకపోవడం వల్లే మేము చేయాల్సి వచ్చిందని వాళ్ళు చెప్పుకుంటారు, అది మంచిది కాదు, లేదంటే ఉప ఎన్నికలకి వెళ్తే మంచిదే కావచ్చు, కానీ ఈ ప్రజల్లో ఒక వ్యతిరేకత వస్తుంది. ఉప ఎన్నికలకి వెళ్ళాలంటే కూడా ఏ అంశం మీద వెళ్ళాలనేది ఇంపార్టెంట్. నువ్వు డిస్క్వాలిఫై వెళ్తే జనాల్లో నీకేం సింపతి రాదు. సో అప్పుడు ఉప ఎన్నికల్లో కూడా మెజార్టీ ఒకవేళ జగన్ గెలిచినా మెజార్టీ తగ్గిందంటే జగన్కి అది ఇబ్బంది. అందుకని జగన్ ఇవన్నీ ఆలోచించి ఒక ఎత్తుగడ వేశాడు. ఆ ఎత్తుగడ ఏంటంటే గవర్నర్ ప్రసంగాన్ని సభకి వెళ్ళి గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకించి బయటికి రా. మామూలుగానే ప్రతిసారి బడ్జెట్ ముందు గవర్నర్ ప్రసంగం జరిగినప్పుడు ప్రతిపక్షాలు గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకించడం, ఆ ప్రతులు చించేయడం అనేది వెరీ వెరీ కామన్. మన రెగ్యులర్గా అసెంబ్లీ సెషన్స్ అందరికీ ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలుసు. ఇక్కడ కూడా అదే జరిగేది. ఇక్కడ కూడా గవర్నర్ ప్రసంగాన్ని గతంలో బీఆర్ఎస్ వ్యతిరేకించింది. ఇది మామూలుగా జరిగేది. వ్యతిరేకిస్తారు, వాకౌట్ చేస్తారు, అవన్నీ జరుగుతాయి. అదే పద్ధతిలో చేశారు. మామూలుగా అయితే తెలుగుదేశం ప్లాన్ ఏంటంటే జగన్ ఎలాగైనా అసెంబ్లీకి రప్పించి జగన్ అరాచకాల మీద చర్చ పెట్టి జగన్ని ఇబ్బందుల్లోకి పెట్టాలనేది తెలుగుదేశం ఒక ఎత్తుగడ వేసింది. ఆ ఎత్తుగడని జగన్ అర్థం చేసుకొని ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వెళ్తాను, లేకపోతే వెళ్ళనన్నాడు. ప్రతిపక్ష హోదా మీద చర్చ జరుగుతుంది. అంటే 11 మంది సభ్యులు ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చా లేదా. దీనికి వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1994లో కాంగ్రెస్కి 26 సీట్లు వస్తే ఎన్టీఆర్ పీరియడ్లో కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. పీజే జనార్దన్ రెడ్డి ఆయన్ను ప్రతిపక్ష నాయకుడిగా కూడా పెట్టారు. అప్పుడు మరి ఎలా ఇచ్చారు, అది ఎన్టీఆర్ ఉన్నప్పుడు 94లో, తర్వాత ఎన్టీఆర్ని దించేసి చంద్రబాబు 95లో వచ్చినప్పుడు 95 నుంచి 99 వరకు కూడా ప్రతిపక్షంగానే ఉండింది. మరి అప్పుడు ఆ 10% రూల్ అప్పుడు వర్తించలేదా అనేది వాళ్ళు మాట్లాడుతున్నది. సో 10% రూల్ అనేది ఏమీ లేదు, అది స్పీకరు వీళ్ళు అనుకుంటే ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు 10% 11 సీట్లు మాత్రమే చూస్తున్నారు, కానీ మాకు దాదాపు 40% ఓట్లు వచ్చాయంటే 40% ప్రజలు మా వైపు ఉన్నట్టే కదా అన్న ఒక లాజిక్ను కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు. మీరు చెప్పే లాజిక్ ప్రకారం, ఎందుకంటే మీరు చెప్పేది రాజ్యాంగంలో కానీ రూల్స్లో కానీ లేదు. లేనప్పుడు మీరు చెప్పే లాజిక్ ప్రకారం మా లాజిక్ ఏంటంటే మరి మాకు 40% ఓట్లు వేస్తారు కదా, దానికి పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చాడు. అలాగా 40% ఓట్లు అంటే మీరు జర్మనీ వెళ్ళాలి, జర్మనీలో మాత్రం ఆ రూల్ ఉంది, ఇక్కడ ఆ రూల్ లేదని. ఇక్కడ ఏ రూల్ ఉందా లేదనేది కోర్టు తేల్చాలి. ఎందుకంటే ఇది అందరూ కూడా గందరగోళంగా ఉంది, ఎవరి వ్యాఖ్యానాలు వాళ్ళవి. ఈ అసెంబ్లీ పవర్స్కి సంబంధించి చాలా విషయాల్లో గందరగోళం ఉంటుంది. అందుకని ప్రతిసారి ఎవరి వాదనలు వాళ్ళకి తీసుకొస్తుంటారు. ఎందుకంటే ఇవన్నీ ఇండియాలో మామూలుగానే చట్టాలన్నీ కూడా ఇంటర్ప్రిటేషన్కి ఆస్కారం ఉండే వ్యవహారం ఎక్కువ ఉంటుంది. ఇంకా అసెంబ్లీలో అయితే చాలాసార్లు ఇదే గొడవ, వాళ్ళు ఒకటి చెప్తారు, వీళ్ళు ఒకటి చెప్తుంటారు, పైన స్పీకర్ ఒకటి తీసుకుంటారు. ఇప్పుడు మామూలుగా అయితే ప్రజాప్రాతినిధ్య చట్ట ప్రకారం ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీలోకి వెళ్ళి పోటీ చేయకూడదు, కానీ స్పీకర్ వాళ్ళ మీద చర్య తీసుకోకుండా పోస్ట్పోన్ చేస్తుంటాడు. అందుకనే సుప్రీంకోర్టు మొన్న స్పీకర్ని సీరియస్గా ఇక్కడ తీసుకుని తెలంగాణలో మీరు ఎంతకాలం పోస్ట్పోన్ చేస్తారు, ఆల్రెడీ 10 months అయిపోయింది, మీకు ఎంత టైం సరైన సమయం కావాలంటే సరైన సమయాన్ని అంటే ఎంత అని కోర్టు సీరియస్గానే అడ్వకేట్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టులో. సో అసెంబ్లీకి సంబంధించి కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో ఇక్కడ ఆ రూల్స్ అవి పక్కన పెడితే జగన్ వ్యూహం ఏంటి, తెలుగుదేశం వ్యూహం ఏంటి అనేది మాట్లాడుకుంటే, జగన్ పొలిటికల్ వ్యూహం ఏమందంటే మనం అసెంబ్లీకి వెళ్ళాలంటే ప్రతిపక్ష హోదా గట్టిగా డిమాండ్ చేయాలి. ప్రతిపక్ష హోదా ఉంటే
మనకి అధికార పక్షం తర్వాత ప్రతిపక్షానికి ఎక్కువ టైం ఇవ్వాలి కాబట్టి ఎక్కువ టైం ఇస్తారు, మనం ప్రజా సమస్యల మీద మాట్లాడచ్చు అనేది అతను చెప్తున్న మాట. మేము అందుకనే అడుగుతున్నాం తప్ప నా కోసం కాదు, ప్రజల కోసం ప్రజల సమస్యల్ని తీర్చాలంటే అడగాలి. ఇప్పుడు ఎందుకంటే ప్రతిపక్షంగా ఉండేది వైసీపీనే కదా, ఇంకెవరున్నారు ప్రతిపక్ష పార్టీ అనేది లేదు. మేము 10 మంది ఉన్నామా 5 మంది ఉన్నామా పక్కన పెడితే ప్రతిపక్షం అంటే మేమే కదా, మాకు ఇస్తే తప్పేముంది, మేము ప్రజల సమస్యలు మాట్లాడడానికే కదా అడుగుతున్నాము అనేది. ఇప్పుడు తెలుగుదేశం వైపు నుంచి చూస్తే తెలుగుదేశం వాళ్ళు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు?